అందరికి నమస్కారం. మరి ఆర్కే రోజా ప్రెస్ మీట్ పెట్టి భువనేశ్వరమ్మ గురించి మాట్లాడడం జరిగింది. మరి అది నోరా నగరి మురికి మోరినా? మహిళల్ని గౌరవించడం మీ పార్టీ పుట్టుకతోనే లేదు. మరి హెరిటేజ్లో కూర్చొని భువనేశ్వరమ్మ గారిని పాలు పెట్టుకుంటున్నారని మాట్లాడుతున్నావు. మరి అసెంబ్లీకి రాకోకుండా మీ జగనన్న గాడిదల్ని నగరిలో అడుగు పెట్టుకోకుండా నువ్వు పందులు ఏమైనా కాసుకుంటున్నావా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. నీలాగా 300 కోట్లు దోచేసి అడ్డంగా దోచేసి నీలా విలాసవంత జీవితం మా భువనేశ్వరమ్మ గడపటం లేదు. 24 గంటలు కష్టపడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకి ఉచిత వైద్యం, విద్య, గ్రామాల అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, మరి విపత్తులో సహాయము, మరి తలసీమే బాధితులకి తల్లిగా చూసుకుంటుంది ఆమె. అలాంటి భువనేశ్వరమ్మని తప్పుడు మాటలు మాట్లాడితే నీ పళ్ళు రాలుతాయని నేను హెచ్చరిస్తున్నా. మమ్మల్ని కానీ మా పార్టీని కానీ విమర్శించే స్థాయిని ఇది కాదు. మరి సొంత తమ్ముని పక్కన పెట్టి 2 సార్లు నీకు టికెట్ ఇచ్చి మరి రాజకీయ భిక్ష వేసిందే చంద్రబాబు గారు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. మరి సొంత మీ పార్టీలో దళిత మహిళతో మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని 40 లక్షలు తీసుకొని ఆరోపణలు ఎదుర్కొంటున్న నువ్వు మా భువనమ్మ గురించి మాట్లాడతావా? మరి శ్రీవారి దర్శనం టికెట్ని అమ్ముకొని ఆరోపణలు ఎదుర్కొంటున్న నువ్వు మా భువనమ్మ గురించి మాట్లాడతావా? మరి ఆడుదాం ఆంధ్ర అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి లెక్కలు బుక్ చేసిన నువ్వు మా భువనమ్మ గురించి మాట్లాడతావా? ఇంకోసారి మమ్మల్ని కానీ మా పార్టీని కానీ విమర్శించి మాట్లాడితే నిన్ను, నీ పార్టీని, నీ అన్నని ప్రజలు పాతాళానికి తొక్కేస్తారు. ఇది గుర్తుపెట్టుకో. కొడాలి నాని అలియాస్ గుట్కా నాని ఏదో సినిమా డైలాగ్ చెప్తా ఉన్నావు. జగనన్న ఎదురొస్తే మీకే రిస్కు, మీరు జగనన్నకి ఎదురొస్తే మీకే రిస్కు అని డైలాగులు చెప్తా ఉన్నావు. గుర్తుపెట్టుకో. లోకేష్ బాబు గారి రెడ్ బుక్లో నీ పేరున్నా నీకే రిస్కు, లేకపోయినా నీకే రిస్కు. మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలియాస్ బుల్బుల్ రెడ్డి రేపు అధికారంలోకి వస్తే మరి కొట్టిన చోట మేముంటాం, హాస్పిటల్లో మేముంటాం, పోలీస్ స్టేషన్లో మేముంటాం అని మాట్లాడుతూ ఉన్నావు. గుర్తుపెట్టుకో. 2039 వరకు మేమే అధికారంలో ఉంటాం. గుర్తుపెట్టుకో. జై హింద్. జగన్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి. జై తెలుగుదేశం.